మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుందాం. యేసు మరలా గలిలయ సరస్సు తీరమున బోధింప ఆరంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన వద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవ నెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున ఉండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేశను. మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కాని ఎండవేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల్లో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేశను. కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించెను. వినుటకు వీలునున్నవాడు వినుడుగాక అని చెప్పెను. నేటి సువార్తలో యేసు ప్రభు విత్తువాని ఉపమానం గురించి మనకు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు అనేక ఉపమానాల ద్వారా ప్రజలకు బోధించి ఉన్నారు. ప్రజలు తన యొక్క వాక్కును బాగా అర్థం చేసుకోవటానికి అనేక ఉపమానాల ద్వారా అనేక ఉదాహరణల ద్వారా ప్రభు బోధించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక రోజున గలిలయ సరస్సు తీరమున ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చి గుమిగూడారు. ప్రభు గలిలయ సరస్సులో ఉన్న ఒక పడవలో ఎక్కి అక్కడ నుండి ఒడ్డున ఉన్న ప్రజలకు అనేక విషయాలు బోధించాడు. ఆ సమయంలో విత్తువాని యొక్క ఉపమానం గురించి ప్రభు వారికి తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఉపమానములో 4 రకాలైన మనుషులను మనం చూస్తున్నాం. ఇక్కడ విత్తువాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ విత్తనము దేవుని యొక్క వాక్కు. ఈ నేల మన యొక్క హృదయము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క వాక్కు అనే విత్తనాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా స్వీకరిస్తున్నారు. కొంతమంది సంతోషంగా స్వీకరించలేకపోతున్నారు. కొంతమంది సంపూర్ణ హృదయముతో స్వీకరిస్తున్నారు. కొంతమంది సంపూర్ణ హృదయముతో స్వీకరించలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేసే విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్కును మనము సంతోషముతో స్వీకరించాలని, సంతోషంతో స్వీకరించి ధ్యానం చేసి ఆ వాక్కు ద్వారా మనము తగిన ఫలితాన్ని పొందుకోవాలనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ఉపమానాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి రకం వారు త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను పోలి ఉన్నారు అని మనం చదువుకుంటున్నాం. త్రోవ ప్రక్కన విత్తనాలు పడినప్పుడు ఆ విత్తనాలను పక్షులు వచ్చి తినివేస్తున్నాయి. అదే విధముగా మరి దేవుని యొక్క వాక్కు మన హృదయంలో నాటబడినప్పుడు పక్షి వలె శైతానుడు వచ్చి ఆ వాక్కును మరి తీసుకెళ్లిపోతున్నాడు. ఈ వాక్కు అనే విత్తనము మన హృదయంలో నాటబడినప్పుడు మనము ఆ వాక్కును ధ్యానం చేయాలి, ఆ వాక్కును ఆరాధించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శైతానుడు వచ్చి మరి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు. శైతాన్ను మనం అడ్డుకోవాలి. శైతాన్ యొక్క శోధనలకు గురి కాకుండా మనం చూసుకోవాలి. మన హృదయ తలుపులను మరి మూసి ఉంచాలి. అప్పుడు మాత్రమే శైతానుడు మన హృదయములో ప్రవేశించలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండో రకం వారు రాతి నేల మీద పడిన విత్తనాలను పోలి ఉన్నారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. రాతి నేల అనువైన ప్రదేశము కాదు మొలకెత్తటానికి. విత్తనాలు చల్లినప్పుడు అక్కడ అవి మొలకెత్తవు, ఫలించవు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క వాక్కు మనకు వినిపించబడుతుంది. ఆ దేవుని యొక్క వాక్కు మన హృదయములో ఫలించాలంటే రాతి లాంటి మన హృదయాన్ని మెత్తటి మాంసపు హృదయం వలె మలుచుకోవాలి. ప్రేమతో నిండిన హృదయం వలె మన యొక్క హృదయాన్ని తీర్చిదిద్దుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్కు మనలో ఫలిస్తుంది. మనకున్న ఈ యొక్క రాతి లాంటి హృదయాన్ని మనం తీసివేసుకుని దాని స్థానంలో ఈ చక్కటి ప్రేమతో నిండిన మెత్తటి మాంసపు హృదయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్కు మనలో ఫలిస్తుంది.
మూడో రకానికి చెందిన వారు మరి ముండ్ల పొదల్లో పడిన విత్తనాలను పోలి ఉన్నారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ముండ్ల పొదల్లో విత్తనాలు మరి పడినప్పుడు అవి మొలకెత్తుతాయి, కానీ ముండ్ల పొదల వల్ల అవి ఎదగలేవు, ఫలించలేవు. ప్రియా సహోదరి సహోదర, ఆ ముండ్ల పొదలు వాటిని అణిచివేస్తాయి. అందుచేత అవి ఎదగటానికి, ఫలించటానికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. అదే విధముగా దేవుని యొక్క వాక్కు మనకు వినిపించబడినప్పుడు, మనము ఈ ప్రాపంచికమైన విషయాలతో సతమతమైనప్పుడు మనము దేవుని యొక్క వాక్కును మరి సరిగా అర్థం చేసుకోలేము. దేవుని యొక్క వాక్కు మన జీవితంలో ఫలించదు. మనము ఈ లోక వ్యామోహాలతో నిండి ఉన్నప్పుడు, అనేక విషయాలతో ఈ లోకములో సతమతమైపోతున్నప్పుడు మరి దేవుని యొక్క విషయాలను మనం పట్టించుకోలేము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించలేము, తగిన ఫలితాన్ని పొందుకోలేము. ప్రియ సహోదరి సహోదరులారా, నాలుగో రకానికి చెందిన వారు సారవంతమైన నేలలో పడిన విత్తనాలను పోలి ఉన్నారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. సారవంతమైన నేలలో విత్తనాలు మరి వెదజల్లినప్పుడు అవి చక్కగా మొలకెత్తుతాయి, ఎదిగి ఫలిస్తాయి. రైతులు చూస్తున్నాం, రైతులు విత్తనాలు చల్లే ముందు మరి పొలాన్ని దున్నుతూ ఉంటారు, ఆ కలుపును తీసివేస్తుంటారు, రాళ్లను తీసివేస్తుంటారు, ఆ నేలను సారవంతమైనదిగా తయారు చేస్తారు. అప్పుడు మాత్రమే విత్తనాలను జల్లుతారు. ఆ ప్రాంతంలో పడిన విత్తనాలు చక్కగా మొలకెత్తి ఫలిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా మన హృదయాన్ని సారవంతమైన నేలగా మనం మలుచుకోవాలి. మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మన హృదయాన్ని ప్రభు యొక్క వాక్కు కొరకు తెరిచి ఉంచాలి. ప్రియ సహోదరి సహోదరులారా,